Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు సాయి శ్రీ హ్యాండ్లూమ్స్. సాయి శ్రీ హ్యాండ్లూమ్స్లో కలెక్షన్స్ అన్నీ మీకు తెలుసు కదా. అన్ని రకాలుగా శారీసు, డ్రెస్ మెటీరియల్సు, రెడీమేడ్ సెక్షను అండ్ కట్ పీస్ సెక్షను, జ్యువెలరీ కూడా ఇన్ ఫ్యూచర్లో జ్యువెలరీ కూడా యాడ్ అవబోతుంది. సో కానీ నేను మాత్రం ఇప్పుడు మీకు చూపిస్తుంది కట్ పీస్ సెక్షన్లో ఒక డిఫరెంట్ వెరైటీ ఐటమ్ తీసుకొచ్చానండి. మనం జనరల్గా ఇప్పుడు డోలా, వెస్కో జార్జెట్ అలాంటి ఐటమ్లలో సాయి శ్రీ హ్యాండ్లూమ్స్లో చాలా అంటే చాలా రన్నింగ్ అవుతుంది కదా ఆ వెరైటీలలో. అదే వెరైటీలో నేను ఇప్పుడు మీకు మీ ముందుకు నేను కట్ పీస్లో తీసుకొచ్చాను. అదే వెరైటీ మనకి సీక్వెన్సీ శారీస్ ఉన్నాయి కదా మన దగ్గర. ఆ సీక్వెన్సీ శారీస్ను అండ్ ప్లస్ డోలా శారీస్లో కూడా కొన్ని డిఫరెంట్ డిజైన్స్ నేను కట్ పీస్ సెక్షన్లో తీసుకొచ్చాను. ఇవి వచ్చేసి మనకు 3 పీస్ శారీస్ అండి. అంటే 3 పీసులు ఉంటుంది. 3 పీసులు ఉంటుంది. ఇవి శారీస్కి అయితే పనికిరావు, శారీస్గా కట్టుకోవడానికి అయితే పనికిరావు. ఓన్లీ ఫర్ స్టిచ్చింగ్ పర్పస్, మనం స్టిచ్ చేసుకోవడానికే పనికొస్తాయి ఇవి. సో స్టిచ్చింగ్లో మీరు ఏ టైప్లోనే యూజ్ చేసుకోవచ్చు. మనకు లాంగ్ ఫ్రాక్స్, టాప్స్, గాగ్రాసు, స్కర్ట్స్ అండ్ స్ట్రైట్ కట్ టాప్స్, అంబ్రిల్లాలు ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు 5 నుంచి 6 మీటర్లు పక్కా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఫ్యాబ్రిక్ వచ్చేసి 5 నుంచి 6 మీటర్లు పక్కా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కట్ పీస్ సెక్షన్స్ అంటే మైనర్గా డ్యామేజ్, మిస్ప్రింట్స్ ఏవైనా ఉండొచ్చు. ఫ్రెష్ శారీస్ అంటే మనకు ఫుల్ శారీస్లో వస్తాయి. అంటే మనం శారీస్గా యూజ్ చేసుకునేటట్టు వస్తాయి. అవి మనకు ఫుల్ శారీస్లో మనం శారీస్ సేల్ చేస్తాం కదా, ఆ టైప్ వస్తాయి. ఇవి వచ్చేసి మనకి సెకండ్, అంటే ఫ్రెష్ శారీస్లో ఏమన్నా డ్యామేజ్లు కానీ మిస్ప్రింట్లు కానీ ఏమన్నా వస్తే దీంట్లో ముక్కల చీరలు వస్తాయి అన్నట్టు. అవి ఏం చేస్తారంటే డ్యామేజ్ వచ్చిన కాడ కటింగ్లు అవి చేస్తుంటారు కదా, మిస్ప్రింట్లు డ్యామేజ్ వచ్చిన కాడ కటింగ్లు అవి చేస్తుంటారు. సో ఆ ఐటమ్ అనేది చీరలకు యూజ్ కాదు కాబట్టి మనకు మిస్ప్రింట్ దీంట్లో మనకు కట్ పీస్ సెక్షన్లో వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు నేను తీసుకొచ్చింది ఏంటంటే ఈ కట్ పీస్ సెక్షన్స్ మనము జనరల్గా ఫుల్ శారీ తీసుకొని మనము ఫ్రాక్స్, టాప్స్ కుట్టిస్తుంటారు జనరల్గా. సో అలా కుట్టియకుండా మనం ఏంటంటే అదే ఐటమ్ని మనం కట్ పీస్లో కూడా తీసుకొచ్చాము. ప్లస్ అది కూడా బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్లో తీసుకొచ్చాము అన్నట్టు. మనం శారీ అయితే 600, 700, 800, 900 అలా ఉంటుంది కదా. మనకు దీంట్లో ఏంటంటే జస్ట్ తక్కువలో అంటే తక్కువలో, ఆ ప్రైస్ కూడా నేను రిలీజ్ చేస్తాను మీకు నేను. సో చాలా అంటే చాలా తక్కువలో వస్తుంది అన్నట్టు మీకు. సో ఇప్పుడు నేను ఆ ప్రోడక్ట్ చూపిస్తాను మీకు, ఓకేనా. ఇక ఇవి వచ్చేసి మనకు సీక్వెన్సీ శారీస్ అండి. మనకు కట్ పీస్లో వచ్చిన శారీస్ ఇవన్నీ సీక్వెన్సీ శారీస్. ఇది చూడండి, ఈ విధంగా ఉంటుంది. వీటిలో ఏంటంటే పళ్ళులు, బ్లౌజులు అనేది గ్యారంటీ ఉండవు. మనకు ఫ్యాబ్రికే గ్యారంటీ. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి 5 నుంచి 6 మీటర్లు పక్కా ఉంటుంది. 6 మీటర్ల పైన కూడా ఉండొచ్చు. కొన్ని కొన్ని ఏంటంటే 7 మీటర్లు, 8 మీటర్లు, 9 మీటర్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకు లైవ్ కస్టమర్లతో. కానీ మనం చెప్పేది ఏంటంటే 5 to 6 మీటర్స్ అనేది పక్కా గ్యారంటీ ఉంటుంది. ఇది చూడండి, 1 పీస్ అండ్ 2 పీస్ అండ్ 3 పీస్, 3 పీసులు మొత్తం ఇవి. సో ఇది వచ్చి ఫ్యాబ్రిక్ మొత్తము ఇది 6 మీటర్ల పైనే ఉన్నట్టుంది ఫ్యాబ్రిక్ ఇది మనకి. సో పీసులు 3 ముక్కలు ఇవి మనకి. ఇవి ఏంటంటే 3 ముక్కలు జాయింట్లు వేసుకొని శారీగా యూజ్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, చేసుకోలేరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రాదు కూడా, అది మనకు కరెక్ట్ శారీ కన్వీనియంట్గా రాదు. మనకు ఏంటంటే ఆ ఫోల్డింగ్ అనేది, ఆ జాయింట్ అనేది ఎక్కడొస్తుందో మనకు తెలియదు. సో ఇవి శారీస్గా పనికి రావని అందుకే మేము చెప్తున్నాం అన్నట్టు. నార్మల్గా 2 పీస్ అంటేనేమో మనకు శారీస్గా యూజ్ చేసుకోవచ్చు. ఆ 2 పీస్ జాయింట్ అనేది మనకి కుచ్చుల్లో వస్తుంది, అంటే ప్లీట్స్లో వస్తుంది కాబట్టి అవి శారీస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇవేంటంటే 2 జాయింట్లు వస్తాయి కాబట్టి ఎక్కడొస్తాయో తెలియదు జాయింట్లు. సో శారీస్గా యూజ్ చేయడం బాగోదు ఇది. సో స్టిచ్చింగ్ పర్పస్ అనేది మల్టీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు మనకు. ఇది వచ్చేసి మనకు టోటల్ టు టోటల్ సీక్వెన్సీ వర్క్స్ అండి. ఇవన్నీ మనకు శారీస్లో మన ప్రీవియస్ వీడియోస్లో వీటి ఫుల్ శారీస్ వీడియోస్ ఉంటాయి మనకు, ప్రీవియస్ మన వీడియోస్లో. సో అదే ఐటమ్ను మనకి ఇది కట్ పీస్ సెక్షన్లో వచ్చింది మనకి. ఈ కట్ శారీస్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి మనకి మొత్తం ఫుల్ శారీ వచ్చేసి మనకి ఓన్లీ 149 రూపీస్ మాత్రమే. ఇది 149 రూపాయలు మనకి. మనం ఇదే చీర అయితే 600 రూపాయలు. ఇది వచ్చేసి మనకు కట్ పీస్ సెక్షన్లో వచ్చింది కాబట్టి ఓన్లీ 149 రూపీస్. సేమ్ అదే శారీ లెంతే ఉంటుంది కానీ పళ్ళు, బ్లౌజ్ అనేది గ్యారంటీ ఉండవు. ఫ్యాబ్రిక్ అయితే కంపల్సరీ శారీ లెంత్ ఉంటుంది కంపల్సరీ. ఓన్లీ 149 రూపీస్. ఇందులో డిజైన్స్ డిఫరెంట్ చాలా వచ్చాయండి. అందులో మీకు కొన్ని చూపిస్తాను నేను. ఈ డిజైన్స్ వచ్చేసి మనకి ఇదివరకు ప్రీవియస్గా శారీస్లలో చాలా అంటే చాలా ట్రెండింగ్ అయిన డిజైన్స్ అండ్ కలర్స్ అండి ఇవి. చూడండి, నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి.
ఓన్లీ 149 రూపీస్. ఇది మొత్తం సీక్వెన్సీ వర్క్. ఇప్పుడు చూపించేటి మొత్తం సీక్వెన్సీ వర్క్. ఇందులో వితౌట్ సీక్వెన్సీ కూడా వచ్చాయి, అవి కూడా చూపిస్తాను నేను. అవి కాస్ట్ తక్కువ ఉంటాయి, ఇవి కాస్ట్ 149 రూపీస్. అవి వచ్చేసి మీకు 120 రూపీస్ ఉంటాయి. మీకు 120 రూపాయలు అవి, మనకు 149 రూపాయలు వచ్చేసి ఇది. ఓకేనా? సో నేను మిగతా కలర్స్ కూడా చూపిస్తాను మీకు నేను ఫాస్ట్గా. ఓకేనా? మొత్తం సీక్వెన్సీవే ఇవన్నీ. చూడండి ఇదే విధంగా చూడండి, కట్ పీస్ సెక్షన్ కదా, మైనర్గా డ్యామేజెస్ అండ్ మిస్ప్రింట్స్ కంపల్సరీ ఉంటాయి. ఇవి డ్యామేజ్గా కన్సిడర్ కావు, ముందే చెప్తున్నాను. చూడండి మీకు ఏది ఇందులో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకు డ్యామేజ్ కిందికి కన్సిడర్ కాదు. ఎందుకంటే ఇవి వచ్చే పీసెసే మనకు ఆ సెక్షన్లో వస్తాయి, మనకు కట్ పీస్ సెక్షన్లో వస్తాయి. కాబట్టి ఇవి కంపల్సరీ ఏదైనా ప్రాబ్లం ఉండనే ఉంటుంది. ఓకేనా? ఇవి మీరు డ్యామేజ్ ఉంది, మీరు అలా ఎలా పంపిస్తారు, ఇలా పంపిస్తారు అని మాత్రం అన్నా కూడా యూజ్ లేదండి. ఓకేనా? నచ్చితేనే బుక్ చేసుకోండి. ఇవి మొత్తం ఓన్లీ స్టిచ్చింగ్ పర్పస్. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కటింగ్లో పోతుంది కాబట్టి స్టిచ్చింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కలర్స్ ఫాస్ట్గా చూపిస్తాను. మీకు నచ్చిన కలర్ ఏది కావాలో మీరు అది బుక్ చేసుకోండి. కొరియర్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదు మన దగ్గర. పీస్ రేట్ వచ్చేసి 149 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన వెయిట్ ఉంటాయి కాబట్టి మీకు బుక్ చేసుకున్న తర్వాత దీని వెయిట్ చూసి మీకు కొరియర్ ఛార్జ్ అనేది చెప్తారు. ఓకేనా? ఏపీ తెలంగాణ వచ్చేసి మనకు 90 రూపీస్ కేజీ, హైదరాబాద్ వచ్చేసి 80 రూపీస్ కేజీ, సౌత్ 120 రూపీస్ పర్ కేజీ, నార్త్ వచ్చేసి 130 రూపీస్ పర్ కేజీ. ఓకే, సో కలర్ చూపిస్తున్నాను చూడండి. ఇవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి. బొటిక్ వాళ్ళు అయితే అసలు ఇలాంటి పీస్లని వదలరు. వారు ఏం చేస్తారు, మంచి ఏదైనా మంచి లాంగ్ ఫ్రాక్ కుట్టేసేసి దీనికి మంచి ఏదో షోకేజ్ చేస్తారు. దానికి షోకేజ్ చేసి ఒక 2000-3000 రూపాయలు పీస్ పెట్టి అమ్మేసేస్తారు. ఏంటంటే దాని రూపురేఖలు మార్చేసేస్తారు. మనిషికి ఎంత బాగాలేకపోయినా మేకప్ వేసి రూపురేఖలు మారుస్తారు చూడండి. అదే విధంగా వీటికి కూడా మనకి రూపురేఖలు అనేది మార్చేసేస్తారు మొత్తం బొటిక్ వాళ్ళు. ఓకే, చాలా ఉన్నాయి డిజైన్స్, కలర్స్. నేను అన్నీ ఓపెన్ చేయలేను ఎందుకంటే పీసెస్ కాబట్టి 3 పీసులు ఉంటాయి కాబట్టి కంపల్సరీవి మీరు ఎలాగైనా మీరు ఏమంటారు, ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు 5 to 6 మీటర్స్ అనేది పక్కా ఉంటుంది, అదొకటే గ్యారంటీ. ఓకే, ఫ్యాబ్రిక్ గ్యారంటీ ఉంటుంది మీకు, పళ్ళు బ్లౌజ్ అనేది గ్యారంటీ ఉండదు. ఇవంతా సీక్వెన్సీ, ఈ వీడియో మొత్తం సీక్వెన్సీ సెక్షన్లో ఉంటుంది. సో ఈ వీడియోలో సీక్వెన్సీ వితౌట్ సీక్వెన్సీ రెండు చూపిస్తాను మీకు నేను. ఓకేనా? చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి డిజైన్స్. మనం వీటిని చూస్తుంటే నేను శారీస్ పట్టుకున్నట్టే ఉంది. అంటే మీన్స్ ఫుల్ శారీస్ మేము ఇంతవరకు సేల్ చేసినాం కదా, ఫ్రెష్ శారీస్ 600, 599, 520. ఇందులో డిఫరెంట్ కాస్టింగ్ వచ్చాయి మన దగ్గర. సీక్వెన్సీలు కూడా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు 599లో వచ్చింది, ఆ తర్వాత 560, 540, 520లో రన్ అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ సీక్వెన్సీలో శారీస్, ఫుల్ శారీస్. అవి ఎవరికైనా కావాలి అంటే మీరు ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకోవచ్చు. మనకు అందులో డిజైన్స్, మోడల్స్ అన్నీ చాలా ఉంటాయి మనకు ప్రీవియస్ వీడియోలలో, అవి చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇందులో కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి అసలు. లాంగ్ ఫ్రాక్స్ కుట్టిస్తే, లాంగ్ ఫ్రాక్స్, లంగా బ్లౌజులు కుట్టిస్తే మాత్రం చాలా అంటే చాలా హైలైట్గా ఉంటాయండి ఇవి పీసెస్. మంచి డిజైనర్గా మనకు పెళ్ళిళ్ళకి, రిసెప్షన్లకు కూడా వాడుకునేంత గ్రాండ్గా తయారవుతాయి ఇవి పీసెస్ మనకి. అంత సూపర్గా ఉన్నాయి మనకి డిజైన్స్. ఇగో ఇది ట్రైబల్ డిజైన్ మొత్తం. చున్నీలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా మీకు నేను. ఇందులో 2.5 మీటర్ తీసేసి మనకి చున్నీలకు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఏ పీస్ అంటే ఆ పీస్కి మనకి. ఇందులో మనకు కలర్ మ్యాచింగ్ కూడా ఉన్నాయి కదా, డిఫరెంట్ కలర్స్. మనకు ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కానీ, లంగా బ్లౌజులు కానీ, చున్నీలు ఏమన్నా లేని వాటికి ఉంటాయి చూసారా, ఇందులో మీరు మ్యాచింగ్ చూసుకొని ఇందులో బుక్ చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే వాటికి చున్నీగా కూడా యూజ్ అవుతాయి ఇవి మనకి. డిజైనర్ చున్నీగా, మళ్ళీ అది కూడా నార్మల్ చున్నీగా కూడా కాదు, ఎందుకంటే వర్క్ వచ్చింది కదా బాగా. కాంబోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మామ్ డాటర్స్ కాంబో కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ కలర్స్ రెండు తీసుకొని, డిజైన్స్ కానీ కలర్స్ కానీ. మామ్ అండ్ డాటర్ కాంబినేషన్ కూడా బాగా రన్ అవుతున్నాయి కదా, సో ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న పార్టీలకు వేసుకోవచ్చు మంచిగా. కలర్స్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కలర్స్ మాత్రం. నెంబర్ 1 కలర్స్ వచ్చాయి వీటిలో పీసులు. మస్టర్డ్ కలర్, గంధం కలర్ అంటారా,
గంధం కలర్. ఈ సీక్వెన్సీ కూడా మనకు జనరల్గా సీక్వెన్సీ అంటే ఏదో దొడ్డుగా ఉంటుంది, సీక్వెన్సీ పెద్దగా ఉంటుందని కాదు. ఇది వీవింగ్లోనే ఉంటుంది. 0 సైజ్ సీక్వెన్సీ మీకు. ఇది చూడండి, అలా అన్నా కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇలా అంటే మీకు షైనింగ్ వస్తుంటుంది చూడండి, షైనింగ్ వస్తుంటుంది. ఇది చూడండి, ఇలా అన్నా కూడా మనకు ఏం తట్టుకోదు, స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మనకి రఫ్గా తగులుతుంది అలాంటిది ఏం లేదు. చూడండి, స్మూత్, ఇంత ర్యాష్ కూడా రాలేదు అంత రుద్దినా కూడా. 0 సైజ్ సీక్వెన్సీ బాగుంటుందండి. ఇది మంచి మంచి డిజైనర్గా కుట్టించుకొని మంచి నైట్ ఫంక్షన్స్కి వెళ్తే మంచి ఇట్లా చమక్ మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్. మంచిగా అసలు ఏదో గ్రాండ్ ఫ్రాక్ లాగా కనపడుతుంటుంది మీకు, చమక్ అని. నైట్ ఫ్రాక్స్, అదే మన నైట్ ఫంక్షన్స్కి వెళ్తే. ఇది చూడండి డిజైన్ ఎంత బాగుంది, జిగ్జాగ్లా వచ్చేసి. బ్లాక్ సూపర్ కదా. బ్లాక్ లవర్స్ చాలా మందే ఉండుంటారు కదా, సో టక్కున అందేసేసుకుంటారు బ్లాక్ మీరు. సో మీరు కొనకపోయినా కూడా మీకు ఏ కలర్ ఇందులో నచ్చింది, ఏ పీస్ నచ్చింది అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. కొనాలని అందరు చూసిన ప్రతి ఒక్కరు కొనాలనే గ్యారంటీ లేదు. ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా బయట వెళ్తుంటాం, మనకి ఏదన్నా కంటికి నచ్చింది, అవ్వ అది ఎంత బాగుంది అని అంటాం కదా. అదే విధంగా మీరు ఏ పీస్ ఇందులో మీకు నచ్చిందో అది ఒకసారి కామెంట్లో పెట్టండి, పర్లేదు, ఏముంది, కొనాలనే రూల్ ఏముందండి. నచ్చింది, అబ్బా ఇది బాగుంది, చాలా బాగుంది అని ఒక కామెంట్ పడేసేస్తే సరిపోతుంది. ఓకేనా. కలర్ చూసిన ప్రతిదీ కొనాలని ఏమి లేదు, ఓకేనా. నచ్చినది, అది కంటికి ఏదైనా నచ్చింది అనుకోండి, అబ్బా చాలా బాగుంది అది అని మనం మనసులో అనుకుంటాం కదా, జనరల్గా పక్కనున్న వాళ్ళకనే చెప్తుంటాం కదా. సో అదే విధంగా మీరు కామెంట్లో చెప్పండి మాకు, ఇది బాగుంది అని చెప్పేసి, ఈ కలర్ నాకు నచ్చింది అని చెప్పండి, బెస్ట్, బాగుంటుంది కదా. మాకు కూడా అబ్బో కలర్స్, ఈ కలర్లు బాగపోతున్నాయి, ఆ కలర్లు బాగపోతున్నాయి అని మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. కలర్ విషయంలో కూడా పబ్లిక్కి ఏ కలర్ రీచ్ అవుతుంది అనేది కూడా మాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది అన్నట్టు. అందుకే మీకు ఏ కలర్ నచ్చినా కూడా, ఏ పీస్ నచ్చినా కూడా కామెంట్లో పెట్టండి. ఒకవేళ మీకు నచ్చింది కావాలి అని అనుకుంటే మాత్రం వాట్సాప్లో పింక్ చేయండి. మనకు వాట్సాప్లో బుకింగ్ నెంబర్స్ అనేది కింద మనకు డిస్ప్లేలో ఉన్నాయి, ఆ నెంబర్ల పైన మీరు బుక్ చేసుకోండి. బల్క్ నెంబర్ సపరేట్గా ఉంది, సింగిల్ నెంబర్ సపరేట్గా ఉంది కదా. సో మీకు ఏ నెంబర్కి ఏ విధంగా కావాలి అంటే ఆ నెంబర్కి బుక్ చేసుకోండి. కానీ నచ్చిన పీస్ అనేది మీరు కామెంట్ రూపంలో కంపల్సరీ చెప్పండి. ఇప్పుడు వచ్చేసి మీకు వితౌట్ సీక్వెన్సీలో చూపిస్తాను నేను. ఇదివరకు వచ్చేసి సీక్వెన్సీలో చూపించాను కదా, ఇప్పుడు వితౌట్ సీక్వెన్సీ, సేమ్ క్లాత్ కానీ వితౌట్ సీక్వెన్సీ. ఇది కూడా సేమ్ 3 పీస్ అండి, 5 to 6 మీటర్స్ వస్తుంది మనకి కంపల్సరీ. సో ఈ డిజైన్లు అనేది ఇవి కూడా డిఫరెంట్ డిజైన్లు, వాటితో సేమ్ డిజైన్లు కావు, ఇవి డిఫరెంట్ డిజైన్స్. సో 5 to 6 మీటర్ ఫ్యాబ్రిక్, వీటికి కూడా యూజ్ చేసుకోవచ్చు మనం, మల్టీపర్పస్ యూజింగ్. ప్రైస్ వచ్చేసి ఇది 120 రూపీస్, ఓన్లీ 120 రూపీస్. మనకి విపుల్ బ్రాండెడ్ 3 పీస్ వస్తాయి చూసారా, అవి 110 రూపీస్. ఇది క్లాత్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది, వీవింగ్ కూడా వస్తుంది. అదేమో మనకు ప్రింటెడ్ విపుల్ బ్రాండెడ్, ఇది వీవింగ్లో కూడా ఉన్నాయి, మధ్యలో వీవింగ్లు ఉన్నాయి, కొన్ని సీక్వెన్సీలు వచ్చినాయి, కొన్ని వీవింగ్లు వచ్చినాయి. సో అందుకే ఈ విధంగా చూపిస్తున్నాను మీకు నేను. ఓకే, సో ఇది వచ్చేసి 120 రూపీస్. ఇది మనకు బార్డర్ సీక్వెన్సీ వచ్చింది. మీరు స్క్రీన్ షాట్ తీసినప్పుడు కంపల్సరీ కింద ప్రైస్ అనేది మీకు డిస్ప్లేలో కంపల్సరీ రావాలి. సపోజ్ మీరు ఇది ఈ పీస్ కావాలి మీకు అని అంటే స్క్రీన్ షాట్ తీస్తారు కదా, ఆ స్క్రీన్ షాట్లు అనేది మేము ఇక్కడ ఇటు సైడ్ మీకు ప్రైస్ స్క్రోల్ చేస్తున్నాం కదా, ప్రైస్ డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ మీకు. సో ఈ స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీ ప్రైస్ తోటి రావాలి మీకు. స్క్రీన్ షాట్ అనేది మాకు పంపినప్పుడు, వాట్సాప్లో పంపినప్పుడు ఇక్కడ ప్రైస్ కనపడకుండా మాకు స్క్రీన్ షాట్ అనేది రావాలి, ఓకేనా. సో ఇది మనకు బార్డర్లో సీక్వెన్సీ వచ్చిందండి, ఇది మనకి సేమ్ 120 రూపీస్. ఇందాక చూపించడమేమో ఫుల్ సీక్వెన్సీ, మనకు ఫుల్ వీవింగ్ సీక్వెన్సీ. ఇవి వైట్ పీసెస్ అండి, ఇవి వితౌట్ సీక్వెన్సీలోనే సేమ్ ఫ్యాబ్రిక్లో వైట్. మనకు వైట్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వైట్లో కూడా తెప్పించాం మనము, ఓకేనా. మొత్తం బార్డర్ మొత్తం వీవింగ్. ఇప్పుడు చూపించిన అన్ని వీవింగే, ఏవి కూడా ప్రింటెడ్ కావు. సీక్వెన్సీ వీవింగే ఉంటుంది, బార్డర్స్ అన్ని వీవింగే ఉంటుంది. ఓన్లీ ప్రింట్ వచ్చేసి మనకు డిజైన్లో ఉంది చూసారా, ఆ డిజైన్ ఒక్కటే ప్రింట్. ఇప్పుడు దీనిలో ఏం డిజైన్ లేదు కాబట్టి మనకు బార్డర్ అనేది వీవింగ్. ఓకే, ఓన్లీ 120 రూపీస్, 120 రూపీస్. ఇది చూడండి, ఇది మొత్తం ప్రింటెడ్, బార్డర్ వచ్చేసి మనకు సీక్వెన్సీ వచ్చింది చూడండి, వీవింగ్లో సీక్వెన్సీ వచ్చింది బార్డర్ మొత్తం. ఇది 0 సీక్వెన్సీ కనపడుతుంది కదా, 0 సీక్వెన్సీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది బాడీ మొత్తం ప్రింట్,
బార్డర్ మొత్తం వీవింగ్. 120 రూపీస్, ఓన్లీ 120 రూపీస్. ఓన్లీ 120. వైట్ కావాలని తెప్పించామండి, కొంతమంది అడిగారు చాలా మంది వైట్, సో అందు గురించి అని తెప్పించాం. ఇది కూడా చూడండి బార్డర్ లో సీక్వెన్స్ ఉంది. ఈ వైట్ ఎవరు అడిగారో కూడా చెప్తాను చూడండి. మనకు డాన్స్, మనకి ఏంటంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. మనకు టాప్స్ కి, ఫ్రాక్స్ కి వాళ్ళు వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వేసుకుంటారు కదా, సో వాళ్ళు చాలా మంది అడిగారు, సో వాళ్ళ కోసమని స్పెషల్ గా తెప్పించాను నేను వైట్. ఇవి వచ్చేసి మనకు ఓన్లీ 120 రూపీస్ లో మనకి ఫుల్ శారీ వస్తుంది. ఫుల్ శారీ అంటే మినిమం టు మినిమం ఒక 3 టాపులు కంపల్సరీ అవుతాయి దీంట్లో. అంటే 2.5 పిల్లలు నార్మల్ గా పిల్లలే కదా క్లాసికల్ నేర్చుకునే వాళ్ళు జనరల్ గా, సో వాళ్ళకైతే 2 మీటర్లు అయితే ఎనఫ్. సో 5 to 6 మీటర్స్ మనకి ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి ఒక 2 నుంచి 3 టాపులు అయితే కంపల్సరీ అవుతాయి. అందులో ఫ్రాకులు కుట్టించుకోవాలంటే 2 ఫ్రాకులు అయితే ఈజీగా అవుతాయి. సో ఓకేనా. సో ఇది కూడా మనకి సీక్వెన్సీ, బార్డర్ సీక్వెన్సీ. ఇది కూడా చూడండి, చిన్న బార్డర్ వచ్చి సీక్వెన్సీ వచ్చింది, బాడీ మొత్తం మనకు ప్రింటెడ్. ఓకే, బాడీ మొత్తం ప్రింటెడ్ వచ్చింది మనకి. ఇది వర్లీ డిజైన్ మనకు చూడండి, ట్రైబల్ పిచ్వాయ్ డిజైన్ అంటారు, వర్లీ కాదు పిచ్వాయ్ డిజైన్. మనకి ఇందులో శారీస్ కూడా చాలా సేల్ చేసాం మనము. బార్డర్ వచ్చేసి మనకు మొత్తం వీవింగ్, ఇది వచ్చేసి పిచ్వాయ్ డిజైన్ వస్తుంది మనకు. శారీ మొత్తం సెల్ఫ్ చెక్స్ అన్నట్టు వచ్చింది. ఓకేనా, ఓన్లీ 120 రూపీస్, 120 రూపాయలు మాత్రమే. ఇది కూడా చూడండి సీక్వెన్సీ వచ్చింది బార్డర్లో. సో ఓన్లీ బాడీ మొత్తం ఫుల్ డిజైన్ వచ్చింది, ఓన్లీ 120 రూపీస్, 120 రూపాయలు. ఇందాక చూపించిన దాంట్లోనే బార్డర్ డిఫరెంట్, ఇది 120 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఇది ఇంకో కలర్, వాటిలోనే మనకు పిచ్వాయ్ డిజైన్లోనే ఇంకో కలర్, ఇది గ్రీన్. ఓకే, వైట్లో ఇంకా కొన్ని బార్డర్లు వచ్చాయి, డిఫరెంట్ బార్డర్లు. అంటే ఇందులో చిన్న బార్డర్లు, పెద్ద బార్డర్లు, మీడియం బార్డర్లు ఉన్నాయండి ఇందులో వైట్లో. మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి. ఓకే, ఓన్లీ 120 రూపీస్. కొన్ని సీక్వెన్సీలో కూడా వచ్చాయి వైట్లోవి మనకి, చిన్న బార్డర్లో వచ్చినాయి మనకు సీక్వెన్సీలు. ఈ పైన మొత్తం ట్రైబల్ డిజైన్. ఓకే, ట్రైబల్ డిజైన్ పైన మొత్తం. సో ఇది వైట్లో బిగ్ బార్డర్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు పిట్టల డిజైన్, మొత్తం సెల్ఫ్ చెక్స్ వచ్చింది ప్రింట్లో మనకి. బార్డర్ వచ్చేసి వీవింగ్, పిట్టలు వచ్చేసి మనకి పక్షులు వచ్చేసి మనకు ప్రింటెడ్ మొత్తం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం ట్రైబల్ డిజైన్, మొత్తం బాడీ మొత్తం ట్రైబల్ డిజైన్. బాడీ వచ్చేసి మనకి వీవింగ్ అన్నట్టు. ఇది మొత్తం డోలా అండి, ఇప్పుడు చూపిస్తున్న ఫ్యాబ్రిక్ అంతా డోలా, వితౌట్ సీక్వెన్స్ అన్ని డోలా. ఓకే, సేమ్ డోలా శారీలో సేమ్ ఇంకొక కలర్ రెడ్ కూడా చాలా మంది అడిగారు, రెడ్ కొన్ని వచ్చాయి. ఇది గ్రీన్లో సీక్వెన్సీ, బార్డర్ సీక్వెన్సీ. ఓకేనా, నెక్స్ట్ ట్రైబల్ డిజైన్లోనే ఇంకొకటి డోలాలే, మన క్లాత్ అంతా డోలానే. ఓకే, నెక్స్ట్ వైట్లో ఇంకొక డిజైన్, బార్డరు డిజైన్ డిఫరెంట్ వైట్లో. ఓకే, ఇది గమనించుకోండి అందరూ, అన్నీ ఒకటే రకంగా లేవు, అన్ని డిఫరెంట్ బార్డర్లు, డిఫరెంట్ సైజు, బార్డర్ సైజ్ అనేది డిఫరెంట్ సైజ్ వచ్చింది. ప్లస్ మనకు డిజైన్ కూడా డిఫరెంట్ వచ్చింది, హైట్ మనకు విడ్త్ అనేది డిఫరెంట్ వచ్చింది, డిజైన్ కూడా డిఫరెంట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండి, ఇందులో ఈ వీడియోలో లాస్ట్ పీస్ ఇది. సో ఇందులో మీకు ఏది నచ్చినా కూడా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఉంది, మీకు అది సేమ్ ప్రైస్ వచ్చే విధంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అనేది మీరు ఫార్వర్డ్ చేస్తే అది అవైలబిలిటీ చెక్ చేస్తారు, చెక్ చేసేసి మీకు అప్డేట్ ఇస్తారు. సో బిల్ పెడతారు, ఆ బిల్ ప్రకారం మీరు అమౌంట్ పే చేసేస్తే మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.